ప్రైమ్ న్యూస్ 9 టీవీకి స్వాగతం. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరగనున్న చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ పిలుపునిచ్చింది. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 27న జరిగేటువంటి జంతర్ మంతర్లో జరిగేటువంటి ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి ఆ క్రమంలో ఈరోజు హుజురాబాద్ జర్నలిస్టుల అసోసియేషన్ బాబురావు గారి ఆధ్వర్యంలో గల కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారి సమస్యల పరిష్కారం కొరకు బీసీ జేఏసీ హుజురాబాద్ పక్షాన వారికి మేము సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాం. జర్నలిస్టులు సమాజంలో ఉన్నటువంటి అడుగు బలహీన వర్గాల వారి కొరకు నిరంతరం పోరాడేటువంటి వ్యక్తులు జర్నలిస్టులు. ఒక రిపోర్టర్ అంటే ఎప్పుడు కూడా సమాజానికి సపోర్టర్గా పనిచేసేటువంటి వారికి మరి వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి వారు ఆర్థికంగా వెసులుబాటు కలిగించడానికి వారికి కూడా ప్రభుత్వం సపోర్ట్ అనేది కలిగించాల్సినటువంటి అవసరం ఉంటుందని సందర్భంగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా జర్నలిస్టులకు వారికి కూడా మిగతా ఏ రంగాలలోనైతే ఆర్గనైజ్ సెక్టార్లో కనీస వేతనాలు ఇస్తున్నారో జర్నలిస్టులు కూడా అదొక ఆర్గనైజ్ సెక్టర్ కాబట్టి వారికి కూడా కనీస వేతనాలలో భాగంగా ఒక వేజ్ బోర్డుని ఏర్పాటు చేసి ఒక మినిమం శాలరీ వాళ్ళకు వచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అది తప్పకుండా స్పందించాలని సందర్భంగా కోరుతూ వారి కొరకు ఒక జాతీయ మీడియా కమిషన్ ఏ రంగానికైనా కూడా మనం తీసుకున్నట్టంటే ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. జర్నలిస్టుల కొరకు కూడా జాతీయ పరంగా ఒక కమిషన్ ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి వారు నివేదించే విధంగా కమిషన్ ఉంటే బాగుంటుంది అనేది కూడా వారి ధర్నా కార్యక్రమంలో ఒక భాగంగా తీసుకోవడం నిజంగా అది సమంజసమైనటువంటి డిమాండ్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జర్నలిస్టులు ముఖ్యంగా దాదాపుగా సమాచారం కొరకు ఒక చోటు నుండి ఇంకొక చోటుకి వారు ప్రయాణించాల్సిన అవసరం ఉంటుంది. కనీసం రైల్వేలోనైనా కూడా వారికి రాయితీ కల్పిస్తూ వారికి రాకపోకలకు సౌకర్యం కలిగించాలని వారు కోరడాన్ని మేము సమంజసంగా భావిస్తున్నాం. జర్నలిస్టులు మనం చూస్తున్నాం అక్కడక్కడ ఎవరైతే అగ్ర కులాల వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉన్నారో జర్నలిస్టులను అనగదొక్కడానికి చూస్తున్నారు. మరి అటువంటి సందర్భంగా ప్రభుత్వము చట్టానికి చుట్టం కాకుండా అందరి కొరకు మేమున్నాం. ముఖ్యంగా జర్నలిస్టుల కొరకు మా చట్టం ఎప్పుడు కూడా పనిచేస్తుందనే విధంగా వారికి ఒక చట్టాన్ని రూపొందించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి వారికి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తూ మరి ఈనాడు సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాలకు పెన్షన్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం కానీ దాన్ని మేము సమర్థిస్తూ సీనియర్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా పెన్షన్ మంజూరు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని మరి వారు జంతర్ మంతర్ వద్ద వారు జరిపేటువంటి ధర్నా కార్యక్రమం సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈ ధర్నా కార్యక్రమానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి వారి సమస్యల పరిష్కారం కొరకు మార్గం వెతికి వారిని సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత ఇరు ప్రభుత్వాలపైన ఉందని సందర్భంగా మరొకసారి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో జర్నలిస్టులు వివిధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి చలో పార్లమెంటు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు మాట్లాడుతూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం ఎంపీల దృష్టికి తీసుకెళ్లేందుకు దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్రం ముందు ఉంచిన ప్రధాన డిమాండ్లు ఇవేనంటూ ఆయన వివరించారు. కోవిడ్ సమయంలో నిలిపివేసిన 50% జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్లను వెంటనే పునరుద్ధరించాలి. జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ లో ప్రత్యేక జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకురావాలి. రిటైర్డ్ జర్నలిస్టులకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన జాతీయ పెన్షన్ పథకం అమలు చేయాలి.
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో జాతీయ మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి. ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియాలకు పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించాలి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించి దేశవ్యాప్తంగా పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలి. ఈ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 27న ఢిల్లీలో జరిగే ధర్నాలో జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొనాలని బాపురావు పిలుపునిచ్చారు. ధర్నా అనంతరం కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులకు వినతి పత్రాలు సమర్పించినట్లు వెల్లడించారు. కాగా టీడబ్ల్యూజేఎఫ్ చేస్తున్న ఈ పోరాటానికి బీసీజేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని బీసీజేఏసీ అధ్యక్షులు చందుపట్ల జనార్దన్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు సౌడుమల్ల యోహన్, నాయకులు రాఘవులు, శ్రీనివాస్, రాజేంద్ర ప్రసాద్, ఇప్పకాయల సాగర్, శంకర్, శ్రీనివాస్, రవీందర్, కొండా గణేష్, క్రాంతి కుమార్, ప్రవీణ్ కుమార్, సత్యనారాయణ, రమణాచారి తదితరులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండుండ్రి న్యూస్ 9 టీవీ.